ఏ దేశంలో లేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే హత్య కేసుల్లో కానీ దొంగతనం కేసుల్లో కానీ సాక్షులు చనిపోవటం అయితే చూస్తున్నాం. ఇది ఇప్పటి నుంచి కాదు, పరిటాల రవి గారు చనిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు పరకామణి కేసు వరకు అక్కడ చూస్తే సాక్షులు చనిపోతే కనుక ఇక్కడ కేసు పెట్టిన వ్యక్తి పరకామణి కేసులో ఎవరైతే కేసు పెట్టారో ఆ కేసు పెట్టిన వ్యక్తి చనిపోవటం ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితిని? ఎలా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి నమ్మి అధికారంలోకి వచ్చినాక పెద్దలు ఎప్పుడు చెప్తా ఉండేవారే, ఎప్పుడైనా సరే నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉండేది. వాళ్ళు మంచి చెడు ఆలోచించాలని ఒక్కసారి వాళ్ళ అయ్యని అడ్డం పెట్టుకొని రాజకీయంలో ఒక్కసారి చూడండి నేను మా నాన్నకంటే బాగా చేస్తానని అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చినాక అతని విశ్వరూపం వాళ్ళు పుట్టిన కాడి నుంచి చేసిందంతా కూడా మాఫియా రౌడీజం అన్నీ కూడా కడపలో సాగించారు. అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి సాగించారు. ఇంకా అక్కడితోటి కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, దాని ఇష్టానుసారం అన్ని చోట్ల అదే ప్రభావితం కొనసాగించాడు. అందుకని రాష్ట్రం అధోగతి పాలైపోయింది 5 సంవత్సరాల పాటు. అట్లనే ఇప్పుడు వాడు చేసిన నేరాలన్నిటికీ కూడా బయటపడతామని చెప్పేసి వరుసగా అందరం ముద్దు సీన్ కానీ చూస్తూనే ఉన్నాం. పరిటాల రవిని చంపారు, ఆయన ఆఫీసులో పోలీస్ వేషాల్లో వచ్చి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన చంపించారు. వాడు మళ్ళీ జైల్లోకి పోయినాక వాడాడ మళ్ళీ వాస్తవాలన్నీ బయట పెడతాడో పోలీసులు అనుకోని వాడిని చంపించేశారు. వాడిని చంపితే వాడిని చంపినోడిని కూడా మళ్ళీ చంపించారు. ఇంకా అంటే ఇలా నైజం అంతా ఇదే ఫ్యాక్షనిజం. జగన్మోహన్ రెడ్డి నైజం అంతా ఇక అధికారంకి వచ్చినాక 5 సంవత్సరాలు 14 నుంచి 19 నుంచి 24లో జరిగింది మొత్తం అదే ఫ్యాక్షనిజం నడిపాడు రాష్ట్రం అంతా. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ఇప్పుడు పరకామణి కేసు మన టీడీపీ వాళ్ళు ఈ గవర్నమెంటు ప్రజెంట్ గవర్నమెంట్ తీశారు బయటికి. సాక్షిగా పోలీస్ కేసు పెట్టింది అతనే కాబట్టి సిఐ గారు చంపుతాడు. అది వాడి నైజం. అది వాడు ఎక్కడుండా కానీ అధికారంలో ఉండా ప్రతిపక్షంలో ఉండా అలవాటు. పులి రక్తానికి అలవాటు పడినప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడైనా దానికి రుచి ఉంటుంది. వీడి పని అదే, చేసేది అదే. కాకపోతే జనానికి తెలియదు అనుకున్నా, అందరికీ తెలిసే నిన్ను 151 సీట్ నుంచి 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆ 11 సీట్లు కూడా 1 సీట్ అవుతుంది. ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే ఇప్పుడు నిజాలు బయటపడాలా? వాడిని అనవసరంగా అమాయకులను బలి చేసి ఎవరో ఒకరిని అడ్డం పెడతాం. నీ దానికోసం ఎంతమందిని చంపుతావు రాష్ట్రంలో? ఇప్పుడు నీ నిజాయితీ నిరూపించుకోలేక వస్తున్నావు కదా. 15 ఏళ్ళ నుంచో 12 ఏళ్ళ నుంచో నడుస్తుంది నీ కేసు. 12 ఏళ్ళ నుంచి నీ కేసు నడుస్తుంది. దానికి నువ్వు ఫైన్ కట్టి ఒప్పుకునేవా? ఫస్ట్లోనే బెయిల్ తెచ్చుకొని 12 ఏళ్ళు నడుతున్నావు. నువ్వు నిజంగా రాజకీయం చేయాలి, స్వచ్ఛంగా ఉండాలి. నేను నికాల్ చేయనోడిని, పారదర్శకత ఉంది, ఇన్ని చెబుతున్నావు కదా. పారదర్శకత నీ జీవితంలో చూపించు, ముందు నీ కేసులో చూపించు ఆ పారదర్శకత. కోర్టుకు వెళ్ళు. కోర్టు ఎప్పుడైనా సరే కోర్టుకు రండి అంటే ఏదో పని, నేనైతే పెద్ద నాయకుడిని, నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది. ఈ వాయిదాలు ఎందుకు? తేల్చేరాదు 12 సంవత్సరాలా? నీకో న్యాయం, ప్రజలకు ఒక న్యాయమా? న్యాయస్థానాలు కూడా కొంచెం ఆలోచించాలా? సరే, ఇదంతా ఒకేంతండి. ఇక్కడ అతను ఆత్మహత్య చేసుకున్నాడో లేదా హత్య చేయబడ్డాడో బయట ప్రపంచానికి తెలియదు పూర్తిగా. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారిస్తున్న సమయంలోనే ఈ వైసీపీ నాయకులు ప్రధానంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ, లేదంటే కనుక మాజీ సిఐ మాజీ ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్ కానీ ప్రభుత్వం ఒత్తిడి చేసి మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పి బెదిరించి ఆయన చేత తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని చూశారో అది తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి వీళ్ళిద్దరి చేత స్టేట్మెంట్లు ఎందుకు ఇప్పిస్తున్నారు అనుకోవాలంటారు? మరి అసలు ఈ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు చూసారా? ఏమైనా గవర్నమెంట్ అతను ఒత్తిడి చేసింది బీసీఏ కులాలని ఏనాడైనా మాట్లాడిందా? పేపర్లోకి వచ్చింది. వీళ్ళు చెప్పటమేగా. వీళ్ళకేమైనా చెప్పాడా ఏంటి? వాడు చచ్చిపోయిన సిఐ గారు వీళ్ళకేమైనా చెప్పాడా? నాకు సన్నిహితులు చెప్పారు అని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడు కదండి. అదే ఆ సన్నిహితులు బయట పెట్టమనండి. ఇప్పుడు ఇంక మళ్ళీ అక్కడ దాపరికం ఎందుకు? పలానా ఆయన చెప్పాడని చెప్పమనండి. ఈయనకి ఊరకు నా సన్నిహితులు నా వాళ్ళు చెప్పారు, వాడట్ట ఈడిట్ట, ఈ మాటలు ఎందుకు? నువ్వు బయట పెట్టు, పలానాడు చెప్పాడండి, ఇదిగో ఈ రకంగా ఉంది, ఈ రకంగా గవర్నమెంట్ నుంచి ఒత్తిడి వచ్చింది, అతనికి చచ్చిపోయాడని చెప్పమనండి. ఇవన్నీ చెప్పరు. ఊరక ప్రజల్ని మాయ మాటలు చేసి మాయ పద్ధతిలో ఇంకా ఇప్పుడు విచారణ జరిగితే వాళ్ళకు వచ్చిన నష్టం ఏందనుకోవచ్చు అంటారు? మరి అంటే వాళ్ళు చేసిన ఇదే పాపమే కాదు. అంతా కూడా పాపం అతను చదవటానికి ఇవన్నీ వీళ్ళే చంపించి ఏదో ఇవన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే వీళ్ళు చంపించింది ఎందుకని అంటున్నారంటే పరిటాల రవిని చంపించిన జావగొట్టారు కదా సాక్ష్యాలకు వచ్చేసరికి. సాక్ష్యాధారాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో
వాళ్ళందరినీ వీళ్ళకి అడ్డం. ఎందుకంటే ఏడ నోరు తెరుతారో మళ్ళీ మనం ఏడ బయటపడతామని చెప్పేసి ఒక్కొక్కరు తప్పించడం ఎదుటి మీద నెరవేయటం, ఇది వాళ్ళు చేయాల్సిన పని, చేసే పని అదే. అతని నుంచే జరుగుతుంది అదే, ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. మరి కులాల కుంపట్లు తెచ్చే విధంగా బీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వం వేధిస్తుంది. దానికి ఉదాహరణ పివి సునీల్, బీసీలని ఎస్సీలని ప్రభుత్వం వేధిస్తుంది. దానికి ఉదాహరణ పివి సునీల్ కుమార్ కానీ, లేదంటే ఇప్పుడు చూస్తే కనుక సిఏ సతీష్ కుమార్ గారు కానీ, వీళ్ళందరినీ నిమ్న కులాలు కాబట్టే వాళ్ళని వేధించాలని చెప్పి ఒకళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పి బెదిరిస్తే, ఒకళ్ళని సస్పెండ్ చేసాం నువ్వెంత అని చెప్పి ఆయన బెదిరించారని చెప్పి మరి గోరంట్ల మాధవ్ తన స్టేట్మెంట్లో చెప్తున్నారు కదా. చెప్తాడు ఆయన, ఏమని చెప్తాడు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా బెదిరించో ఏదో చేసి వీళ్ళు అధికారం ఉన్నప్పుడు వాడుకున్నారు. వీళ్ళు నిజాలు బయటపడుతున్నాయి, వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళు చిన్నగా భయపడి ఏదో చెప్తా ఉన్నారు. ఇతనేమో పూర్తిగా ఇతను పివి సునీల్ అంటే బాగా ఆరితేరినోడుగా బాగా, అందుకని అన్ని చేయాల్సినవి చేశాడు జగన్మోహన్ రెడ్డికి. వాడు కొద్దిగా నిబ్బరంగా ఉంటాడు, వాడి మీద ఎటుకుడు బయటపెట్టడు, భయపడ్డనే ఉద్దేశం కానీ ఏదైనా కానీ అతను వదిలిపెట్టారు. లేకపోతే అతను కూడా రేపు పరిస్థితి అదే, చివరి సేవకు వచ్చాడు. ఇప్పుడు ఇతనేమో భయపడుతున్నాడని కానీ చెప్పేస్తాడని కానీ ఏదైనా ఉద్దేశం ఉంది, ఇతన్ని పాపగా పంపించారు. వాళ్ళకి ఏదైతే అనుమానం ఉంటుందో, మన సాక్ష్యాలు బయటపెట్టాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు చంపుతారు. వాళ్ళ నైజం అది. అంటే ఇప్పుడు మరి ఈ కేసులో ఉన్న సాక్షులు వాళ్ళ ప్రాణాలకు రక్షణ ఉందనుకోవాలంటారు. ఇదే కాదు, ఇప్పుడు తిరుమల తిరుపతి వేదికగానే 2 కేసులు నడుస్తున్నాయి. 2 కాదు 3 కేసులు నడుస్తున్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి తన కొడుక్కి అక్కడ ఏదైతే కనుక పనులు ఇచ్చారని, లేదు తిరుమలలో లడ్డు కల్తీ వ్యవహారం కానీ, ఇప్పుడు టీటీడీకి సంబంధించిన పరకామణి కేసు కానీ 3 నడుస్తున్నాయి. ఆ సాక్షులను, అందులో ఉన్న సాక్షులను బెదిరించే విధంగా ఇదేమైనా జరిగి ఉండొచ్చు అనుకోవచ్చు అంటారా? ఎట్టయినా అవ్వచ్చు. ఇప్పుడు సాక్షులు అనేవాడు ఉంటారు. ఇప్పుడు సాక్షుల్ని వరుసగా చంపారు. ముద్దుసీను పట్టెల రవి కేసులో కూడా ఇది అంతే జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి అసలు పాపం పుణ్యం ఏమి ఉండదు, చేయాల్సినంత చేస్తారు, ఎదుటోడి మీద అని చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ లడ్డు నేతి విషయంలో సుబ్బారెడ్డి గారి పిఏది ఉందని ప్రమేయం బయటపడింది. మళ్ళీ సుబ్బారెడ్డి గారు కూడా ఇందులో ఆయన ప్రమేయం కూడా ఉందని చెప్పేసి బయటకు వస్తుంది. ఆయన ఏమంటున్నాడు, ఇలా కోర్టుకు రమ్మంటే నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇంటికి రండి తీసుకోమని స్టేట్మెంట్. ఇదేంది, అదే సామాన్యుడు అడిగితే వింటారు? అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా? న్యాయస్థానాలు కూడా కొద్దిగా ఆలోచించాలి. మనం చెప్పే మాత్రపడడం కాదు, న్యాయస్థానాలకి వాళ్ళు కూడా సామాన్యుడికి ఒక న్యాయం, ఉండోడు డబ్బు ఉండోడు చెబితే వాడింటికి పోయి మనం స్టేట్మెంట్లు తీసుకోవటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అందరికీ సమానంగా జరగాల న్యాయస్థానాల్లో న్యాయం అనేది. ఇదంతా ఒక ఎత్తండి. ఇప్పుడు మరి ఆ తిరుమల లడ్డు కేసు కానీ, పరకామణి కేసు కానీ ఇక నుంచి ముందలకెళ్ళే అవకాశం ఉందంటారా? తప్పకుండా వెళ్తాయి. ఎవరైతే గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో ఏ పనులు చేశారో తప్పుడు పనులు సాక్ష్యాధారాలతో సహా ఈ రోజున గవర్నమెంట్ తీస్తుంది. మంచి చెడు అన్నీ కూడా తప్పకుండా ఆధారాలు ఉంటేనే వాటి మీద కేసు పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే తప్పకుండా. ఆ శిక్ష అనుభవిస్తారో ఆ భయం ఉండబట్టి వీళ్ళు ఎవరైతే ఎవిడెన్స్ ఎవరి దగ్గర వాళ్ళు ఇదివరకు చేపించారా బలంతన, అట్లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి తెలుసు కదా ఎవరి చేత తప్పుడు పనులు చేయించామేందని. వీళ్ళందరూ ఏడనో బయట పెడతారో అనే ఉద్దేశంతో వీళ్ళని ఖచ్చితంగా ప్రముఖమైన వాళ్ళని సాక్ష్యాలు ఉండడం ఖచ్చితంగా ఏమైనా చేసే రక్షణ లేక భయపడతారు. ఇప్పుడు వీళ్ళని చంపారినప్పుడు వాళ్ళు కూడా మీ అంత ఎందుకు మనం కనపడకుండా పోతే పోయింది, సాక్ష్యాలు చెప్పే పని లేకుండా ఉంటుందని ఎక్కడో అక్కడ దాక్కునే పరిస్థితి కూడా ఉంది.